డెఫినెట్గా ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది. ఇప్పుడు లాగి చెంప మీద ఈవీఎం ట్యాంపరింగ్ దెబ్బ పడేటప్పటికల్లా కళ్ళు బయలు కమ్మి మట్టి కలిసి మీరు ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు, ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్ గురించి మాట్లాడుతున్నారు, దాన్ని ఆటం బాంబ్ అంటున్నారు. ఓటర్ లిస్ట్ కనుక ఆటం బాంబ్ అయితే ఈవీఎం ట్యాంపరింగ్ హైడ్రోజన్ బాంబ్. అదే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి బీజేపీ ఏం చేస్తుందంటే 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకటి తన జేబులో వేసుకుంటుంది, ఒకటి కాంగ్రెస్కి ఇస్తుంది, ఒకటి ఇంకోళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు విజయ్కి ఇచ్చినట్టు అనుమానం రాకుండా ఫేర్గా జరిగినాయి కదా. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే కేరళలో ఎట్లా గెలిచినావు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే విజయ్ ఎట్లా గెలిచిండు అని చెప్పని 100% ఉన్నాయండి. ఫ్రాడ్ చేస్తున్నారని ఆధారాలు ఇవ్వగలను నేను. ఎన్నికల సంఘం వచ్చి దండం పెట్టేసి బాబు మాతో ఈవీఎంలు వద్దు ఏమొద్దు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు చేసుకున్నట్టు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఈరోజు మనతో మాట్లాడడానికి చింతా రాజశేఖర్ గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మీరు ఈవీఎంల గురించి ఎన్నో రోజులుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమన్నా ఈవీఎం ఫ్రాడ్ జరిగిందా? బీజేపీ గెలుపుని స్వీకరిస్తారా మీరు? వెస్ట్ బెంగాల్లో 27 లక్షల ఓట్లు తీసేస్తాం ముస్లిమ్స్ మోస్ట్లీ. అది తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమంటాడంటే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం ఓటు వేసుకో, ఏమైంది ఓటు డిలీట్ అయితే. ఓకే, అంటే అపోజిషన్ పార్టీ ఓట్లు డిలీట్ చేసేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే చీఫ్ జస్టిస్ ఏమన్నాడు, నెక్స్ట్ టైం వేసుకో ఓటు ఏమైంది అంటే ఈసారి ఓడిపోతే ఓడిపోని అంటున్నాడు ఆయన. సో ఇట్ ఈస్ క్లియర్ కట్ ఇండికేషన్ దట్ అంతా ప్రిప్లాన్గా జరిగింది. రెండోది ఓటింగ్ శాతం 96%. అది ఇంపాసిబుల్, వెరీ వెరీ హైలీ ఇంపాసిబుల్. డెఫినెట్గా ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది. వీళ్ళకి ఎక్కితే బుర్రకు ఎక్కదు. మొన్నటిదాకా మమతా బెనర్జీ ఏమందంటే ఈవీఎం మ్యానిపులేషన్ జరగలేదు, ఈవీఎం ఏం కాదు ఇది కాదన్నది. ఇప్పుడు లాగి చెంప మీద ఈవీఎం ట్యాంపరింగ్ దెబ్బ పడేటప్పటికల్లా కళ్ళు బయలు కమ్మి మట్టి కలిసి కళ్ళు తేలేసి ఇప్పుడు ఆలోచిస్తుంది ఈవీఎం ట్యాంపరింగ్ ఏంటి అని. నేను రాహుల్ గాంధీకి 11 ఆగస్టు 2025 ఒక ఈమెయిల్ పంపించాను. మీరు ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు, ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్ గురించి మాట్లాడుతున్నారు, దాన్ని ఆటం బాంబ్ అంటున్నారు. ఓటర్ లిస్ట్ కనుక ఆటం బాంబ్ అయితే ఈవీఎం ట్యాంపరింగ్ హైడ్రోజన్ బాంబ్ అని 11 ఆగస్టు 2025 ఈమెయిల్ పెట్టాను, మీకు పంపిస్తాను స్క్రీన్ షాట్. ఆ తర్వాత 21 డేస్కి 2 సెప్టెంబర్న రాహుల్ గాంధీ మాట్లాడతాడు. మీకు ఆటం బాంబ్ అంటే తెలుసా, ఆటం బాంబ్ అంటే తెలుసా, ఆటం బాంబ్ కంటే పెద్దది హైడ్రోజన్ బాంబ్ త్వరలో రానున్నది చెప్తాము అన్నాడు. కానీ నేను చెప్పిన అంశాలు ఏవి ఈ రోజు వరకు పబ్లిక్లో పెట్టలేదు. నేను చెప్పిన అంశాలు పబ్లిక్లో పెడితేనే అది ఎంత పెద్ద మోసము, ఎంత పెద్ద ఫ్రాడ్, ఎన్నికల కమిషన్ బీజేపీ కుమ్మక్కై ఎలా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏమో ఈవీఎం ట్యాంపరింగ్ చేసేవాడిని పట్టుకోమని చెప్తే ఈవీఎం ట్యాంపరింగ్ చేసేవాడిని పట్టుకోకుండా తప్పించేందుకు ఎట్లా దారులు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం అనేది స్పష్టంగా నేను వివరించడం జరిగింది. సో ఈ చెప్పి వాళ్ళకి విసిగిపోయాను. నేను కూడా పట్టించుకోవట్లేదు. ఎవరైనా వస్తే ఈవీఎం ట్యాంపరింగ్ ఎలా అరికట్టాలి అని, ఓటింగ్ శాతం మా ఇది దాంట్లో అవకతవకలు చేయకుండా ఎట్లా ఎవరైనా సంప్రదిస్తే నేను దానికి సొల్యూషన్ ఏంటో చెప్తాను. అంటే సార్ ఇప్పుడు తమిళనాడులో కూడా బీజేపీ వస్తలేదు కదా సార్, అక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలవచ్చు కదా. అదే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి బీజేపీ ఏం చేస్తుందంటే 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకటి తన జేబులో వేసుకుంటుంది, ఒకటి కాంగ్రెస్కి ఇస్తుంది, ఒకటి ఇంకోళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు విజయ్కి ఇచ్చినట్టు అనుమానం రాకుండా ఫేర్గా జరిగినాయి కదా. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే కేరళలో ఎట్లా గెలిచినావు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే విజయ్ ఎట్లా గెలిచిండు అని చెప్పని. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జరిగినాయి, ఛత్తీస్గఢ్ వదిలేసింది, మహారాష్ట్ర జేబులు వేసుకుంది. హర్యానా జమ్మూ కాశ్మీర్ జరిగినాయి, జమ్మూ కాశ్మీర్ వదిలేసింది, హర్యానా వేసుకుంది. అట్లాగే తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ జరిగినాయి, తెలంగాణ వదిలేసింది, రాజస్థాన్ మధ్యప్రదేశ్ జేబులు వేసుకుంది. దిస్ ఇస్ మోడస్ ఆపరెండి ఆఫ్ బీజేపీ. అంటే ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ 100% ఉన్నాయండి. 100% ఫ్రాడ్ చేస్తున్నారని ఆధారాలు ఇవ్వగలను నేను. సుప్రీంకోర్టులో నేను చెప్పిన వాదన వినిపిస్తే ఎన్నికల సంఘం వచ్చి దండం పెట్టేసి బాబు మాతో ఈవీఎంలు వద్దు ఏమొద్దు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు చేసుకున్నట్టు అంత మెటీరియల్ ఉంది నా దగ్గర. మరి నేను చెప్పి విసిగిపోయి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చానంటే నా దగ్గరికి ఎవరైనా వస్తే అప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. మనం వాళ్ళ చుట్టూ తిరిగి చెప్తే వాళ్ళ బుర్రకు ఎక్కట్లేదు, సరే వదిలేసిన. కాదు సార్, ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చాలా మందికి అవగాహన ఉన్న విషయమే. మరి అవి తెలిసి కూడా ఎందుకు బ్యాలెట్ ఓటింగ్కి బ్యాలెట్ పేపర్ ఎన్నికల కంటే సుప్రీంకోర్టు ఏమంటుంది, ఈవీఎం ద్వారా ట్యాంపరింగ్ జరుగుతుంది ఆధారాలు తీసుకురామంటుంది. ఆధారాలు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిన ఆధారం ఎక్కడ ఉంటుంది?
ఈవీఎంలోనే ఉంటుంది. అవును. ఆ ఈవీఎం ఎవరి దగ్గర ఉంటుంది? ఎన్నికలు అయిపోగానే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. ఎలక్షన్ అంటే ఆధారాలని నీ దగ్గర పెట్టుకొని ఆధారాలు తీసుకురామంటే ఎట్లా తీసుకురావాలి? సో దాన్ని ఏం చేయాలి, ఎట్లా వాదించాలి, దాని మెటీరియల్ ఉంది నా దగ్గర. ఆల్రెడీ సగం గెలిచినాం ఆ కేసు. ఎన్నికల ఈవీఎం ట్యాంపరింగ్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన పట్టుకునేందుకు బదులు ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన తప్పించేందుకు ఒక ఆర్డర్స్, ఒక గైడ్లైన్స్ రూపొందించింది, ఎస్ఓపి రూపొందించింది సుప్రీంకోర్టులో. హర్యానా మరియు మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే చేత నేను పిటిషన్ వేయిస్తే 9 అంశాలలో 5 తప్పులు ఒప్పుకొని 5 తప్పులు సవరించి రివైజ్డ్ ఎస్ఓపి ఇచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారు, 9కి 9 సవరించింది అనుకున్నారు, కానీ 4 వదిలేసింది. ఎక్కడైతే 4 మెయిన్ ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చో అవి వదిలేసి మిగతా సవరించింది. సో ఆ 4ను కూడా ఛాలెంజ్ చేస్తే ఎన్నికల సంఘం దండం పెట్టి బ్యాలెట్ పేపర్ ఎన్నికలు చేసుకున్నట్టు. ఆ మెటీరియల్ నా దగ్గర ఉన్నది. ఎవరైనా వస్తే బాబు నా ఫీజు ఏంది, నా కథ ఏంది, నాకు ఏమి ఇస్తావు, బ్యాలెట్ పేపర్ ఎన్నికలు వస్తే నా ఫీజు ఎంత అని మాట్లాడి వాళ్ళకి నేను డిస్క్లోజ్ చేస్తాను. మరి అది సార్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు ఈవీఎంస్ పైన 2 ప్లాస్టర్స్ వేశారు. ఆ పార్టీకి ఓటు పడొద్దని, దాని గురించి ఏమంటారు సార్? అంటే ఆ పార్టీ ఓటు పడ నాకు తెలియదు. ఏ పార్టీ దాంట్లో బస్ మమతా పార్టీ ఉందా? మమతా బెనర్జీయే ప్లాస్టర్ వేసినట్టు తెలుస్తుంది. లేదు, అట్లా ఏమి ఉండదు. అట్లా ఉంటే ఎన్నికల సంఘం ఎన్నికలే రద్దు చేస్తారు. అవును, అది 2 రద్దు చేశారు, రీఎలక్షన్స్ కూడా పెడుతున్నారు అక్కడ. ఓకే, మరి అయితే అది తప్పే. అది ఎవరు చేసినా తప్పే. బీజేపీ కాదు, మమతా బెనర్జీ చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. నువ్వు ఏ పార్టీకి ఓటు వేసుకున్నా ప్రజలు డిసైడ్ చేయాలి, నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది. అది బీజేపీ గెలిచినా కరెక్టే, అది మమతా బెనర్జీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, ఎవరు గెలిచినా కరెక్టే. కానీ ప్రజలు చేసిన మ్యాండేట్ రిఫ్లెక్ట్ కావాలి రియల్గా, మ్యానిపులేషన్ ఉండకూడదు. దట్ ఈస్ డెమోక్రసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.